10-year బ్లూ రెసిడెన్సీ వీసా ఇన్ దుబాయ్. ఎస్, ఇప్పుడు దుబాయ్ గవర్నమెంట్ రీసెంట్గా 10 years బ్లూ రెసిడెన్సీ వీసా అనేది అనౌన్స్ చేసింది. ఇది పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక కొత్త కేటగిరీని కూడా వాళ్ళ లిస్టులోకి యాడ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పరంగా ఎవరైతే ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, లేదంటే సస్టైనబిలిటీ మీద ఎవరైతే ఎక్కువగా వర్క్ చేస్తున్నారో, దాని మీద టెక్నాలజీ కావచ్చు, లేకపోతే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, హైయెస్ట్గా వీళ్ళు ఎవరైతే మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఈ వీసా కేటగిరీస్లోకి మీరు ఈ 10-year బ్లూ రెసిడెన్సీ ప్రోగ్రామ్లోకి మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, రీసెంట్గా జరిగిన COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ వచ్చేసి ఈ క్లైమేట్ చేంజ్ మీద జరిగిన మీటింగ్ రీసెంట్గా దుబాయ్లోనే జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ గవర్నమెంట్ అయితే ఎవరైతే ఎన్విరాన్మెంటల్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీని అనౌన్స్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ చేసింది. సో ఈవెన్ ఈ 2024 ఇయర్ని వాళ్ళు ద ఇయర్ ఆఫ్ సస్టైనబిలిటీ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో మీరు ఒకవేళ దుబాయ్లో ఉంటే మనకు ఈ వీసా కేటగిరీలోకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకో హైలైట్ ఏంటి అని అంటే, దే ఆర్ ఇన్వైటింగ్ ద ఇన్వెస్టర్స్ ఆర్ ఈ కేటగిరీ కింద వచ్చే వాళ్ళకందరికీ వరల్డ్ వైడ్ నుంచి కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కింద అప్లై చేసుకునే వాళ్ళు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంతకు ముందు ఉన్న గ్రీన్ వీసా అనే ప్రోగ్రామ్తో పాటు ఇది అడిషనల్గా ఉండేది. ఇంతకుముందు గ్రీన్ వీసా అనేది ఓన్లీ 5 years వరకే వాళ్ళు రెసిడెన్సీ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఓన్లీ 5 years ఉండేది. ఈజ్ ఓన్లీ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఫర్ బిజినెస్ ఓనర్స్ ఉండేది. దాంతో పాటుగా మళ్ళీ దీన్ని కూడా ఇచ్చేసేసారు వాళ్ళు. సో మీరు కనుక ఎక్కువ ఈ కేటగిరీలోకి ఒకవేళ చెంది ఉండి ఈ బిజినెస్ ప్రొఫైల్స్ ఇయర్ ఆఫ్ సస్టైనబిలిటీ కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ కింద కానీ ఒకవేళ మీ కంపెనీస్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసుకొని ఉంటే మీరు UAEలోకి మీరు ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.